వెల్కమ్ టు ది డైలీ న్యూస్ స్పెషల్ డిబేట్. పాస్టర్ పగడాల ప్రవీణ్ ది యాక్సిడెంటే అని పోలీసులు అఫీషియల్ గా తేల్చేసినప్పటికీ కూడా కొంతమంది మాత్రం ఇది ప్రీ ప్లాన్డ్ హత్యే అని వాదిస్తున్నారు. అటువంటి వాళ్ళలో ముఖ్యులు అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు. తన దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి అంటున్నారు. పోలీసులు తన మీద కేసు బుక్ చేసినా కూడా వెనక్కి తగ్గేది లేదంటున్నారు. అసలు హర్ష కుమార్ గారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, హర్ష కుమార్ గారు లేనిపోని పట్టుదలకు పంతాలకు పోతున్నారు అనేటువంటి విమర్శలకు ఏం బదులిస్తారనేటువంటిది ఆయనతో నేను మాట్లాడతాం. లెట్స్ ఇన్వైట్ అమలాపురం ఎక్స్ ఎంపీ హర్ష కుమార్ గారు అంటు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సార్. సార్ నమస్తే. నమస్కారం. సార్, బాగా అలసిపోయినట్టు కనిపిస్తున్నారు. లేనిపోని బరువుని అంటే పాస్టర్ పగడాల ప్రవీణ్ డెత్ ని అనవసరంగా మోస్తున్నారా? న్యాయం వైపు నిలబడ్డానన్న సంతృప్తి ఉందండి. ఉమ్, నేను ఎవరి ఆపదలో ఉన్నా వెళ్తాను. నా నైజం అది. ఇది యాక్సిడెంట్ కాదు. పోలీసులు యాక్సిడెంట్ కింద సృష్టింపబడిన ఒక హత్య ఉమ్, అని పూర్తిగా విశ్వసించిన కారణంగానే నేను ఈ ఫైట్లోకి దిగాను. ఎందుకంటే ప్రవీణ్ పగడాల ఆయన ఎవరో నాకు తెలియదు, ఫస్ట్ నుంచి చెప్తున్నాను. అవును. ఆ రోజున పోస్ట్ మార్టం దగ్గరికి వచ్చిన క్రౌడ్ ఏమొచ్చారంటే, అప్పుడు దాకా ఆ క్రౌడ్ లో చాలా మందికి ప్రవీణ్ పగడాలంటే తెలియదు. ఈ పాస్టర్ గారు ఒకరు చనిపోయిన తర్వాత ఆయన వీడియోలు చూశారు అందరూ. చూసిన తర్వాత ఇటువంటి మనిషిని ఖచ్చితంగా చంపే ఉంటారు. ఇప్పటికి మీ మీడియా ఎంత గొగ్గోలు పెట్టి యాక్సిడెంట్ అని చెప్పినా సమాజంలో ఉన్నటువంటి సెక్యులర్ వాదులు కానీ క్రైస్తవ సమాజం కానీ ఎక్కడా కూడా ఇది యాక్సిడెంట్ అని నమ్మటం లేదు. నాకు ఇండియాలో నుంచి ఇంటర్నేషనల్ కాల్స్ ఎలాగుందంటే నా పరిస్థితి, ఆఖరికి ఈవేళ సోనియా, నేను ప్రెస్ మీట్లో ఉంటే సోనియా గాంధీ ఆఫీస్ నుంచి కూడా ఎంక్వైరీ చేశారు. అటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది. కారణం, అతను హైలీ ఇంటలెక్చువల్. ఇప్పుడు నా దగ్గర హత్య చేస్తే, నా హత్య చేయబడిన ఆధారాలు ఉంటే ఈ పాటికి ఎవడు హత్య చేశాడో ఏ ఆధారం ఉందో చెప్పి లోన్ వేయించేవాడు. ఎందుకు మీరు ఆల్రెడీ ఉత్తరప్రదేశ్ గ్యాంగ్ అంటున్నారు, బీజేపీ స్పోక్స్ పర్సన్ అంటున్నారు. ఇవన్నీ ఆధారాలు కావా? కేవలం ఆరోపణలు, అనుమానాలేనా? ఉత్తరప్రదేశ్ గ్యాంగ్ అన్న ఒక రూమర్ ఉంది ఏమండి. తర్వాత మ్, ఉపాధ్యాయ, అశ్విని కుమార్ ఉపాధ్యాయ, ఉమ్, అశ్విని కుమార్, ఆ, ఇద్దరు అశ్విని కుమార్ ఇంటి పేర్లు ఉమ్, జస్ట్ ఫర్ వాళ్ళిద్దరూ కేసులో ఉన్నారు. ఓకే. ప్రవీణ్ పగడాల ఎందుకు హత్య చేయవలసి వచ్చింది అన్న మోటివ్ ఈవేళ చెప్పాను నేను. ఇంతకు ముందాక నేను దాని గురించి మోటివ్ అన్నది ఎస్టాబ్లిష్ చేయలేకపోయాం ఎవరు. ఉమ్, ఉమ్, వాళ్ళు పోలీసులు యాక్సిడెంట్ అంటున్నారు. పోలీసులు యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, వాళ్ళు వాళ్ళకి వాళ్ళు రిలీజ్ చేయాలి వీడియోస్ అన్ని. ఉమ్, మీడియాకి ఇచ్చి రిలీజ్ చేయించారు. ఉమ్, మీడియాకి ఇచ్చి రిలీజ్ చేయించిన తర్వాత ఆ వీడియోలన్నీ మాకు సంబంధం లేదు అని ఉమ్, అన్నారు. తర్వాత అయ్యే వీడియోలు ప్రెస్ మీట్లో రిలీజ్ చేసి ఈ ఉమ్, రకంగా ప్రవీణ్ కుమార్ ప్రయాణం చేశాడు అని చెప్పేసి తన క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. ఓకే. అది అయిన తర్వాత ఇప్పుడు యాక్సిడెంట్ అయిపోయిన మనిషి దగ్గర నుంచి వాళ్ళ ఇంట్లోంచి ల్యాప్టాప్ ఎందుకు తీసుకెళ్ళాలి? యాక్సిడెంట్ కేసుల్లో ఎప్పుడైనా అలా జరిగిందా? ఎందుకు ల్యాప్టాప్ తీసుకెళ్ళాలి? ఎందుకు ఐప్యాడ్ తీసుకెళ్ళాలి? అంటే వాళ్ళకి కావాల్సింది ఏదో ప్రవీణ్ కుమార్ దగ్గర ఉంది.
ఓకే. అంటే ఏంటి? హర్ష కుమార్ గారు, ఓకే, మీరు మీరు మీకు ఎక్కడో చెప్తున్నట్లు చెప్పండి. ఆ సీజ్ చేసిన ల్యాప్టాప్ కానీ, ఐప్యాడ్ కానీ, దాంతో పాటు ఇంకేదన్నా ప్రవీణ్ పగడాలకు సంబంధించిన వస్తువులు గనక సీజ్ చేసి ఉండి ఉంటే పోలీసులు ఇప్పటి వరకు ప్రవీణ్ పగడాల ఫ్యామిలీకి అందజేయకుండా ఉన్నారా? మీరు ఆ ఫ్యామిలీతో మాట్లాడారా? ఎస్, మాట్లాడాను. 2 అవర్స్ మాట్లాడాను. ఓకే. ఎవరితో? 2 అవర్స్. ఎవరితో? ప్రవీణ్ కుమార్ బ్రదర్. నేను అవన్నీ చెప్పను కానీ యా. నేను మాట్లాడాను. యా, హర్ష వాళ్ళ కుమార్ గారు. ఫ్యామిలీతో మాట్లాడాను, యా. వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ తో మాట్లాడాను, వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడాను, ఓకే. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాను. ప్రవీణ్ పగడాల ఆఫీస్ సాఫ్ట్వేర్ ఆఫీస్ లో ఉమ్. అతనికి సెపరేట్ ఛాంబర్ అంటూ లేదు. అతను అందరితో పాటు స్టాఫ్ తో పాటు సమానంగా కూర్చుంటాడు. చాలా ఉన్నత భావాలు ఉన్న వ్యక్తి. అతని ఆఫీస్ కిందే వైన్ షాప్ ఉంది. ఎప్పుడు దాని దరిదాపులకు కూడా అతను వె- వెళ్ళినట్టుగా నేను అక్కడ హియర్ అడిగాను. ఐ వాంట్ ఎప్పుడు రాలేదని హర్ష చెప్పాడు. కుమార్ గారు, ఒక ఇంపార్టెంట్ ప్రశ్నకి మీ దగ్గర నుంచి సమాధానం కోరుకుంటున్నాను హర్ష కుమార్ గారు. ప్రవీణ్ చెప్పండి, పగడాల డైరెక్ట్ గా అడిగి క్యారెక్టర్ డైరెక్ట్ చెప్పండి. ప్రవీణ్ పగడాల క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారు, చేశారు అనేటువంటిది ఇప్పటి వరకు బలంగా ఓ వర్గం, కొంతమంది ప్రజలు నమ్ముతున్నారు. వాట్ యు మీన్ బై క్యారెక్టర్ అసాసినేషన్? ఆల్కహాలిక్ అనా, లేకపోతే మరి ఇంకేదన్నానా? మీరు వాళ్ళ ఫ్యామిలీతో 2 hours మాట్లాడారు అని అంటున్నారు కాబట్టి హర్ష కుమార్ గారు, సెయిట్ ఆన్ ద రికార్డ్. ప్రవీణ్ పగడాల ఆల్కహాలిక్ కాదా? ఇంతకు ముందు తీసుకునేవాడా కాదా? అతను దేవుడికి సమర్పించుకోకముందు, ఉమ్. అంటే దేవుడిని సమర్పించుకోకముందు అంటే దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకుంటాడు. ఏర్పాటు చేసుకున్న తర్వాత వాళ్ళకి అధికమైన జ్ఞానం ఇస్తాడు. వాళ్ళని ప్రీచర్స్ కింద వాళ్ళు తయారవుతారు. ఇప్పుడు కొంతమంది ప్రీచర్స్ బిజినెస్ కింద మొదలెట్టేశారు అనుకోండి. వాళ్ళ చుట్టూ బాక్సర్లు ఉంటారు. వాళ్ళ ఓన్ చర్చెస్ లోనే వాళ్ళు ఎవరికి అంద అందనంత దూరంలో అక్కడ ఏం ఉండదు. యాక్షన్ రియాక్షన్ బోల్డ్ ఉంటా ఉంటాయి. కల్వరి ప్రవీణ్ కల్వరి చర్చ్ బ్రదర్ పగడాలని, సతీష్ కుమార్ లాగానా? ఎగ్జాంపుల్ గా కల్వరి సతీష్ బ్రదర్ ఎస్ సతీష్ సతీష్, కుమార్ తీసుకోవచ్చా? ఎస్ బ్రదర్ సతీష్ కుమార్ చర్చ్ లో మరి బాక్సర్లు, అలాగే అతను పొట్టిగా ఉంటాడు. శ్యామ్ క్రిస్టోఫర్. అతను శ్యామ్ కిషోర్. ఉమ్. శ్యామ్ కిషోర్ ఆయన నడుస్తూనే మాట్లాడుతూ ఉంటారు. ఉమ్. ఆయన చర్చిలో కూడా ఒకసారి నాకు డీజీపీ స్వర్ణజిత్ సేన్ గారు, ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ డీజీపీ చేసిన ఆయన, ఉమ్. ఆయన నాతో మాట్లాడుతూ ఈ ఈ చర్చ్కి వెళ్ళాను, నన్ను ఇన్వైట్ చేస్తే నాకు అర్థం అవ్వలేదు. ఆయన వచ్చేటప్పుడు అందరినీ హడావిడి చేసేస్తున్నాడు. ఎందుకో నాకు అర్థం అవ్వలేదు అసలు. ఆయన చర్చిలో ఆయనకి థ్రెట్ ఏంటి, ఆయనకి బాక్సర్లు ఏంటో అన్న అర్థం అవ్వలేదు అని చెప్పేసి అన్నారు. ఉమ్. సరే, వీళ్ళ అంటే చాలా మంది ఈ అస్తమానం వాళ్ళ దశమ భాగం అని అడుక్కొని చేస్తూ ఉంటారు చాలా మంది. అందుకనే చాలా మందిలో కొంచెం అగైనిస్ట్ భావాలు. బట్ ప్రవీణ్, ఉమ్. ఎందుకంటే ప్రవీణ్ మీద ఎంత విపరీతమైన క్రేజ్ చనిపోయిన తర్వాత వచ్చిందంటే అతను మాట్లాడిన విషయాలు, అట్లా మాట్లాడిన తీరు, ఉమ్. అతను మాట్లాడిన జ్ఞానం, ఉమ్. అతను మాట్లాడిన చట్టాలు, అసలు అతనికి తెలియని విషయం అంటూ ప్రపంచంలో లేదు అనిపించేలా మాట్లాడాడు. రైట్. హర్ష్ అంత కుమార్ గారు, జ్ఞానవంతున్న నేను మనిషి. ఇందాక నేను ఇందాక ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ మీ ముందు ప్లేస్ చేశాను, దానికి ఆన్సర్ చెప్పండి. ప్రవీణ్ పగడాల ఇప్పటికీ ఆల్కహాలిక్ కాదా? ప్రవీణ్ పగడాల నాన్ ఆల్కహాలిక్. నా ఆల్కహాలిక్. ఒకప్పుడు తాగేవాడు, దేవుడిలోకి మార్చబడిన తర్వాత అతను ఆల్కహాల్ అన్నది ముట్టుకోలేదు. నేను ఇన్వెస్టిగేషన్ చేశాను హైదరాబాద్లో. సొంత మనుషుల దగ్గర, సొంత ఫ్రెండ్స్ దగ్గర, అందరి దగ్గర చేశాను. అతను నేల మీద పడుకుంటాడు రోజు. అతను రోజుకి 16 గంటలు కష్టపడతాడు. ఉమ్. ఈ రికార్డు ఇక్కడ దెబ్బేశారనుకుంటున్నారేమో, షికాగోలో కూడా ఉంది ఇంకో రికార్డు. ఉమ్. కంగారు పడకండి. కాబట్టి అతను ఆల్కహాల్ టచ్ చేయడు. మారిన తర్వాత అతను ఆల్కహాలిక్ టచ్ చేయడు, అతను నాన్ ఆల్కహాలిక్. అతన్ని ఒక తాగుబోతు కింద ఒక డూప్ని, ఫేక్ ని సృష్టించి ఉమ్. అతని క్యారెక్టర్ అసాసినేషన్స్ చేశారు.
క్యారెక్టర్ అసోసినేషన్ చేయడానికి ప్రయత్నించారు. ఎందుకు లేకపోతే వీడియోలు మీ ద్వారా ఎందుకు రిలీజ్ చేయాలి? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే రిలీజ్ చేయొచ్చు కదా. అంటే ప్రజల్లో ప్రవీణ్ పగడాలని చులకన చేసేసి ఇతను తాగుబోతు అని చెప్పేసి అందుకనే తాగుబోతు కాబట్టి యాక్సిడెంట్ అయి చనిపోయాడని చెప్పడానిక? సో సో నాట్ కరెక్ట్. యూపీఐ పేమెంట్స్ చేసింది ఫోన్ పే, గూగుల్ పే, వైన్ షాప్ కి వెళ్ళి ఈ పేమెంట్స్ చేసింది ప్రవీణ్ పగడాల కాదు అనేటువంటిది మీ స్ట్రాంగెస్ట్ స్టేట్మెంట్ ఇప్పటికీ కూడా. ఎస్, ఎస్. రైట్. అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. ఫేక్ ఎగ్జాక్ట్లీ. ఫేక్ ప్రవీణ్ పగడాల ఎస్. ఎక్కడ ముఖం కనపడలేదు. ఎగ్జాక్ట్లీ. ఎక్కడ ముఖం కనపడలేదు. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఎక్క వీడియో ఫుటేజ్ లో కూడా ఇది ప్రవీణ్ పగడాల అని చెప్పే వీడియో ఫుటేజ్ మీ దగ్గర కాదు, ఎవరి దగ్గర లేదు. తన ఐడెంటిటీ రివీల్ చేసుకోకుండా ప్రవీణ్ పగడాల జాగ్రత్త పడ్డాడు, హెల్మెట్ తీయలేదు, అవును మరి. మాస్క్ తీయలేదు, అతను ఎందుకు చాలా అనుకోలేదు. ఇప్పుడు అతన్ని చాలా బాగా గుర్తుపట్టేస్తారని భయపడిపోయి వైన్ షాప్ వాళ్ళు ముసుగేసుకున్నాడు. రైట్. ఇక్కడ ప్రవీణ్ పగడాల అంటే పెద్ద ఫేమస్. హర్ష్ కుమార్ అని ముసుగేసుకున్నాడంటే అర్థం ఉంది ప్రతి ఓడికి తెలుసు. ప్రవీణ్ పగడాల ముసుగేసుకోవాల్సిన పరిస్థితి ఏంటి? హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత పాస్టర్ అని ఎవరికి తెలుసు? అసలు ప్రవీణ్ పగడాల అంటే ఎవరికి తెలుసు? నాకే తెలీదు. ఇందాక అన్నారు మీరు చాలా మీకు తెలుసా? ఆయనకి. ఈ గొడవ అయ్యేంత వరకు ప్రవీణ్ పగడాల అన్నది మీకు తెలుసా? ఉమ్. మీరు ఆయన ఎవడు గుర్తుపడతాడు? మాస్క్ వేసుకోవాల్సిన పరిస్థితి ఏంటి? కప్పుకోవాల్సిన పరిస్థితి ఏంటి? రైట్. హర్ష్ కుమార్ గారు, మీరు స్ట్రాంగెస్ట్ గా చెప్తున్నారు ప్రవీణ్ పగడాల ఆల్కహాలిక్ కాదు అని. మీ డేరింగ్ మీ డాషింగ్ స్టేట్మెంట్ కి నేను ఖచ్చితంగా సల్యూట్ చేస్తాను. ఐ సే మై హ్యాట్స్ ఆఫ్. బట్ హియర్ మై క్వశ్చన్ ఈస్, ఏ వీడియోస్ అయితే రిలీజ్ అయ్యాయో, అంటే ప్రవీణ్ పగడాల వైన్ షాప్ లో యూపీఐ పేమెంట్స్ చేస్తున్నటువంటి విజువల్స్, ఆ రామవరపాడులో కూర్చున్నటువంటి ఫొటోస్ రిలీజ్ అయిన తర్వాత మాత్రమే జెసికా పగడాల అండ్ బై ద సేమ్ వే ప్రవీణ్ పగడాల బ్రదర్ 2 వీడియోస్ రిలీజ్ చేశారు. ఆ వీడియోలు ఎక్కడ నా భర్త తాగడం కానీ తాగుతాడు అని కానీ జెసికా చెప్పలేదు, అండ్ బై ద సేమ్ వే ప్రవీణ్ పగడాల బ్రదర్ కూడా చెప్పలేదు. నాకు ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, విచారణ మీద నమ్మకం ఉంది మాత్రమే వాళ్ళు కన్వే చేశారు. వాట్ డస్ ఇట్ మీన్? ఎందుకు చెప్పలేదు? ఏమండి, వాళ్ళు ఏమన్నా మా ఇంట్లోంచి కంప్యూటర్లు పట్టుకుపోయారు, ల్యాప్టాప్లు పట్టుకుపోయారు, ఐప్యాడ్లు పట్టుకుపోయారు అని చెప్పారా? వాళ్ళు బ్యాంక్ అకౌంట్ సీజ్ చేశారని చెప్పారా? ఏం చెప్పలేదు కదా. అప్పటికే వాళ్ళు ఆ వీడియో రిలీజ్ చేయడానికి గల కారణమే ప్రవీణ్ పగడాలను తాగుబోతుగా చిత్రీకరిస్తున్నారు, ప్రవీణ్ పగడాల క్యారెక్టర్ అసాసినేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అనేటువంటి దాంట్లో భాగంగానే వాళ్ళు వీడియోస్ రిలీజ్ చేశారు. అయినా వాళ్ళు మీడియా మీద అక్కసు వెళ్ళగక్కారు, కొంతమంది మీద అక్కసు వెళ్ళగక్కారు తప్పితే ప్రవీణ్ పగడాల ఆల్కహాలిక్ కాదు లేకపోతే అవును అని చెప్పలేదు. ఏంటి? ఎందుకని చెప్పలేదు? ఎందుకని అడ్డుకోలేకపోయారు? ప్రవీణ్ పగడాల తాగడం అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి అది చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అప్పటికే డ్యామేజ్ జరిగిపోయింది కదా హర్ష్ కుమార్ గారు. అప్పటికే మీరు చేసేస్తే, మీరు మీడియాలో చెప్పేసి చేసేస్తే ఏం డ్యామేజ్ జరిగిపోయింది ప్రవీణ్ పగడాలకి? ఎంటైర్ కమ్యూనిటీ, ఎంటైర్ అందరూ కూడా ప్రవీణ్ ని నమ్ముతున్నారు, ప్రవీణ్ ది హత్యని నమ్ముతున్నారు. మీరు బొమ్మని తిమ్మి అన్ని మీడియాలు కలిసిన ప్రవీణ్ ని ఏం చేయలేరు, చంపేస్తారు అంతే. ప్రవీణ్ ఎందుకు చంపారు? రేపు కేసు వాదించాలి కాబట్టి కేసు గురించి చంపేశారు. మోటివ్ కూడా నేను చెప్పాను, మోటివ్ కూడా ఎస్టాబ్లిష్ చేశాను. ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఇష్టానుసారంగా ప్రవీణ్ పగడాల్ని కించపరుస్తున్నారు. ప్రవీణ్ పగడాల మీడియాకు అత్యంత సన్నిహితుడు కాదు, అండ్ బై ద సేమ్ వే అత్యంత శత్రువు కూడా కాదు. ఒకవేళ నిజంగా మీడియాతో ప్రవీణ్ పగడాలకు వైరం ఉంది అనుకుంటే మీడియా కావాలని వన్ సైడ్ చేసుకుని తన మీద ఇలా పొరజలుతుంది అనుకోవచ్చు. బట్ వాట్ ద సీసీ ఫుటేజ్ దట్ హ్యాస్ బీన్ రిలీజ్డ్, దాన్ని బట్టే మీడియా మాట్లాడుతోంది, దాన్ని బట్టే మీడియా క్వశ్చన్ చేస్తుంది. ఎవరు రిలీజ్ చేశారు మీ మీడియాకి ఫుటేజ్? ఎవరు రిలీజ్ చేశారు? మీరు వెళ్ళి తీసుకున్నారా? మీరు వెళ్ళి ఫుటేజ్లు మీకు ఇచ్చేస్తారా? వెళ్తే ఇవ్వరు కదా. టోల్ ప్లాజాలోను ఏదైతే వైన్ షాపుల్లో ఫుటేజ్లు మీకు ఇచ్చేస్తారా? ఇవ్వరు కదా. తీసుకురండి. మరి ఎవరు ఇచ్చారు మీకు? కొన్ని అన్నోన్ సోర్సెస్ ఉంటాయి కదా. పోలీసులు ఇచ్చారు.
ఓ ఎదవ కబుర్లు చెప్పకండి, ఎదవ కబుర్లు చెప్పకండి. ఉమ్, మీకు ఆ వీడియోలు కానీ పోలీసులు కానీ చేసిందంతా మీకు ఖచ్చితంగా చెప్తున్నారు. పోలీసులు మీకు ఇచ్చి మీతో అతన్ని చిత్రీకరించారు తాగుబోతు కింద. అందుకనే ఒళ్ళు మండిపోతుంది. ఉమ్. ఓకే. రైటు, అంతే. రైట్. IG officially stated and IG officially said that ప్రవీణ్ పగడాలది హత్య కాదు, ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ అండ్ యాక్సిడెంట్ అని చెప్పి కేఏ పాల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వెళ్ళారు. అండ్ బై ద సేమ్ మీరు కూడా పోరాడతారని చెప్పారు. మీరు ఇందాక ఒక మాట మాట్లాడారు హర్ష కుమార్ గారు, జెసికా పగడాల ఒప్పుకోకపోయినా సరే నేను ప్రవీణ్ డెడ్ బాడీకి రీపోస్ట్ మార్టం చేయిస్తాను అని. మీరు ఇప్పటికీ అదే మాట మీద ఉన్నారా? ఖచ్చితంగా. ఉన్నారా? ఎస్. ఎస్. చాలా మంది. ఉన్నాను. అండ్ బై ద సేమ్ ప్రవీణ్ పగడాల విషయంలో ఫ్యామిలీ సైలెన్స్ మీద కాస్త అనుమానాలు వ్యక్తం చేసినట్టు వాళ్ళందరూ కూడా ఇక్కడ మిమ్మల్ని కూతుర్నినే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ని చంపేస్తానంటే అలాగే ఉంటదండి. మీకేం తెలుసు వాళ్ళు పడుతున్న వ్యధ? దాక్కుని జీవితం గడుపుతున్నారు. మీకేం తెలుసు? మీడియా ఛానల్లో కూర్చుని మాట్లాడడం కాదు, నేను వెళ్ళాను. చిన్న పిల్లోడు చెప్పినా చూసినా ఇది హత్య కాదో చెప్తారు. మమ్మల్ని ఎందుకు అడుగుతారు హ్మ్. అని స్టేట్మెంట్ ఇచ్చారండి. కానీ ప్రవీణ్ పగడాల ఎవ్రీబడి ఇన్ ఫ్యామిలీ ది వచ్చి ఫ్యామిలీ నోస్, ప్రవీణ్ ఎవ్రీబడి నోస్ దట్ ఫ్యామిలీ బిలీవ్స్ దట్ వాజ్ ఏ మర్డర్. హర్ష్ కుమార్ గారు, నేను కూడా ప్రవీణ్ పగడాల ఫ్యామిలీ తరపునే మాట్లాడుతున్నాను. ప్రవీణ్ పగడాల ఫ్యామిలీ చాలా బాగా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. ప్రవీణ్ పగడాల ఫ్యామిలీ తరఫున అద్భుతంగా మాట్లాడుతున్నారు మీరు. ప్రవీణ్ మాట్లాడండి. ప్రవీణ్ పగడాల ఫ్యామిలీ ముందుకు వచ్చి పోరాడితే, ముందుకు వచ్చి న్యాయం కోసం కొట్లాడితే ఇంకా ప్రజల నుంచి మద్దతు కూడా వాళ్ళ ఉంటుంది అవసరం కదా. లేదు, నేను ఉన్నాను కదా పోరాడడానికి. ఎవరికి అన్యాయం జరిగినా పోరాడడానికి నేను హర్ష కుమార్ అనేవాడు బెల్ట్ వేసుకుని రెడీగా ఉంటాడు. నో వాళ్ళు డౌట్. రోడ్డు మీదకి మీ రావడం ఏంటి? మీ స్పోర్టింగ్ వాళ్ళు స్పిరిట్ ని రోడ్డు మీదకి వస్తే వాళ్ళని కూడా చంపించేద్దామనా ప్లాన్ చేస్తున్నారు? మీకు మీకు మీ స్పోర్టింగ్ వాళ్ళు స్పిరిట్ ని పోరాడడానికి వస్తే వాళ్ళని కూడా చంపేద్దామనా? కూతుర్ని, భార్యని, అన్నయ్యని అందరినీ చంపేద్దామనా? వాళ్ళని పోరాడడానికి రమ్మంటున్నారు. ఎందుకు ఎవ- వస్తారు? వాళ్ళు రారు. ఎవరు చంపుతారు? ఎవరు చంపిస్తారు? ఎవరు చంపుతారు? ఇప్పుడు ప్రవీణ్ పగడాలని ఎవరు చంపారో వాళ్ళే. ఉమ్. రేపు మీరు కోర్టుకు వెళ్ళిన తర్వాత, మీరు రేపు కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్ట్ బెంచ్ మిమ్మల్ని అడుగుతుంది వాట్ ఈజ్ యువర్ లోకస్ స్టాండీ అని. ఈ కేసుతో మీ లోకస్ స్టాండీ ఏంటి, మీ సంబంధం ఏంటని అడుగుతుంది. హౌ విల్ యూ ఆన్సర్ హర్ష్ కుమార్ గారు? దాని ఆన్సర్ ఎన్ఓసి అబ్జెక్షన్ సర్టిఫికెట్ కి కలెక్టర్ కి, ఎస్పీకి అండ్ డీజీపీకి రాశాను లెటర్లో. అది నా ఫేస్బుక్ లో కూడా పోస్ట్ చేశాను, చూసుకోండి. ఉమ్. నాకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అడిగాను నేను. ఓకే. ఎవరిని అడిగాను? రిపోస్ట్ మార్టం చేయడానికి స్టేట్ డీజీపీని అడిగాను, ఎస్పీని అడిగాను, కలెక్టర్ని అడిగాను. వాళ్ళు ఎండార్స్మెంట్స్ లెటర్స్ ఇచ్చేసారు, ఎండార్స్ చేసి. వాళ్ళు నో అనడానికి కూడా లేదు. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చి తీరాల్సిందే మీకు. వాళ్ళు ఉమ్. ఇవ్వకపోయినా కోర్టు ఒప్పుకుని తీరుతుంది. ఆ కోర్టే చెప్తుంది ఆ లోకల్ స్టాండ్ అంటే అన్నది ఏంటో. ఉమ్. సో కోర్టు ద్వారా ఖచ్చితంగా మీరు అనుకున్న న్యాయము ఈ లీగల్ బ్యాట్ లో దొరుకుతుందని చెప్పి మీరు నమ్ముతారా? అది కోర్టుకి వెళ్ళిన తర్వాత దైవ నిర్ణయం ఎలా ఉంటుందో ఏం చెప్తామండి. సిబిఐ అలాగే సిఐడి లాంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థలు దీంట్లోకి దిగితేనే ఇది హత్య లేకపోతే యాక్సిడెంటా అనేటువంటిది తేలుతుంది అనేటువంటి మెజారిటీ ప్రజల డిమాండ్ కూడా ఉంది. మీరు ఒకవేళ ఆ డిమాండ్ కూడా సమర్థిస్తారా? ఏమంటే సిబిఐ పెద్ద ఓడబడి చేసిందా? ఉమ్. సిబిఐ ఏమన్నా నీతివంతంగా ఉందా? నేను పొద్దున్న అన్నింటికి ఆన్సర్ చెప్పాను ప్రెస్ మీట్ లో, మళ్ళీ ఆన్సర్ చెప్పాల్సిన పని లేదు. ఉమ్. అయినా పాపం మీరు అడుగుతున్నారు కదా, చెప్తాను. సార్. జగన్మోహన్ రెడ్డి బాబాయ్ కేసు దోషులు ఎవరినన్నా చెప్పిందా సిబిఐ? ఉమ్. 4-5 years చెప్పిందా? లేదు, ఇంకా తేల్చలేదు. ఎవరు ఒత్తిడి వల్ల చెప్పలేకపోతున్నారు? విశాఖపట్నంలో ఇంటర్పోల్ ఉమ్. విశాఖపట్నంలో ఒక నౌక, జర్మనీ అర్జెంటీనా నుంచి వస్తున్న నౌకలో ఇంటర్పోల్ సమాచారం ఇచ్చింది సిబిఐకి. దాంట్లో పెద్ద ఎత్తున కొకైన్ స్మగ్లింగ్ అవుతుంది చూసుకోండి అని. జగన్మోహన్ రెడ్డి
చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోలీసులు పంపించాడు. సిబిఐ వాళ్ళు వచ్చారు. సిబిఐ వాళ్ళు ఆ యొక్క కంటైనర్ సీజ్ చేశారు. దాంట్లో 25,000 కేజీల కొకైన్ పట్టుబడిందని సిబిఐ స్టేట్మెంట్ ఇచ్చింది. ఉమ్, దాని ఖరీదు 70,000 కోట్లు అని చెప్పింది. చెప్పిన తర్వాత దాన్ని సీజ్ చేశారు. ఆఫ్టర్ 10 months అది కొకైన్ కాదని సిబిఐ చెప్పింది. ఉమ్, అంటే ఎవరు ఇన్ఫ్లుయెన్స్ తో చెప్పింది? ఉమ్, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ తో చెప్పింది? ఉమ్, ఎవరు వాళ్ళు చెప్పింది? ది గ్రేట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇన్ఫ్లుయెన్స్ తో చెప్పింది. ఉమ్. ప్రైమ్ మినిస్టర్ అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేయగలడు. న్యాయ వ్యవస్థను మేనేజ్ చేయగలడు. ఎలక్షన్ వ్యవస్థను మేనేజ్ చేయగలడు. మీడియాని మేనేజ్ చేయగలడు. ఎవ్రీథింగ్ మేనేజ్ బై ది ప్రైమ్ మినిస్టర్ మోడీ. న్యాయ వ్యవస్థను కూడా మోడీ చేయగల సమర్థుడు. అంత గొప్ప నాయకుడు ఇండియాలో పుట్టలేదు. రైట్, వ్యవస్థల్ని మేనేజ్ చేయగల సమర్థుడైన నాయకుడు ఇప్పుడు దాకా ఇండియాలో పుట్టలేదు. రైట్. ఒకవేళ మీరు చెప్పింది నిజం ఎవరి అనుకుంటే, పని అందరి పనులే ఆయనే చేయగలడు. ఏ రైట్. గవర్నమెంట్ రావాలో కూడా ఆయనే డిసైడ్ చేస్తాడు. ఎవరు సీఎం, ఏ పార్టీలో ఎవరు సీఎం అవ్వాలన్నా కూడా ఆయనే డిసైడ్ చేస్తాడు. కాబట్టి ఉమ్, ఇవన్నీ మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలిసిన రైట్ విషయాలు. హర్ష కుమార్ గారు, ఒకవేళ మన కనుక సిచ్యు మీరు చెప్పిందే నిజం అనుకుంటే ప్రైమ్ మినిస్టర్ కెన్ మేనేజ్ ఎనీథింగ్, శాసన వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ కానీ ఎనీథింగ్, స్వతంత్ర దర్యాప్తు. ఎనీథింగ్, ఎనీథింగ్. యా, ఓకే. ఒకవేళ కనుక, ప్రైమ్ మినిస్టర్ మేనేజ్ ఎనీథింగ్. రైట్. ఇప్పుడు యూరప్ దేశాల్లో యూరోపియన్ పార్లమెంటు మోడీకి వార్నింగ్ ఇస్తున్నాయి. రేపు కేసు ఏంటి? ఉమ్, యాంటీ కన్వర్షన్ లా మీద కేసు. దాన్ని వాదించకూడదు ప్రవీణ్ పగడాల అని చెప్పేసి చంపేసింది గవర్నమెంట్. ఆ కేసులో ప్రవీణ్ దగ్గర ఉన్నంత సమాచారం ఎవరి దగ్గర లేదు. అతని వీడియోలు చూడండి. అబాలిషన్ ఆఫ్ హిందూ యాక్ట్స్, ఏ సంవత్సరంలో ఏ హిందూ యాక్ట్ ఉమ్, అబాలిషన్ జరిగిందో అన్నది చెప్తాడు. చారిత్రాత్మక సాక్ష్యాలని చెప్పగల మేధావి ప్రవీణ్. అందు గురించే అందరూ లాయర్లు పెట్టుకున్నారు. ఈయన ఒక్కడే లాయర్ పెట్టుకుంటూ వాదిస్తే ఆ లాయర్లు పెట్టుకున్న వాళ్ళందరికీ లాయర్లు చెప్తారు ఇలాగని. ఇతని దగ్గర ఏ సమాచారం ఉందో తెలియక బెంబేలు పడిపోయి కోర్టులో కేసు పోతుందని చెప్పి ప్రవీణ్ని చంపేశారు. రైట్. మీరు మోటివ్ ఆఫ్ ది కేసు అది. ఈ రోజు ప్రెస్ మీట్ లో మాత్రమే కాకుండా ఇప్పుడు కూడా చెప్తున్నారు, డాక్టర్ ఈ పగడాల ప్రవీణ్ ఏ అడ్వకేట్ ని పెట్టుకోలేదు, అతని దగ్గర విస్తృతమైన సమాచారం ఉంది, చాలా మంచి నాలెడ్జ్, చారిత్రక వాస్తవాలు ఉన్నాయని చెప్పి. నేను కూడా పాస్టర్ పగడాల ప్రవీణ్ వీడియో ఒకటి చూశాను హర్ష కుమార్ గారు. ఆయన ఏమంటారంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ హిందూ మతాన్ని వదిలివేసి 1,00,000 మందితో బాప్టిజం తీసుకోవటానికి వెళ్ళాడు, కానీ నెహ్రూ కాల్ చేసి దాన్ని అడ్డుకున్నాడు. అందుకే వాళ్ళు పొలిటికల్ బాప్టిజం ఇవ్వలేదని చెప్పి. బాబాసాహెబ్ అంబేద్కర్ ని మీరు చదివారు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఫాలోవర్ గా ఉన్నారు. ఏంటి స్టేట్మెంట్ తో ఒప్పుకుంటారా మీరు? బాబాసాహెబ్ అంబేద్కర్ బాప్టిజం తీసుకోవడానికి ట్రై చేశాడా? బాబాసాహెబ్ అంబేద్కర్ బాప్టిజం తీసుకున్నాడో లేకపోతే బాప్టిజం తీసుకోలేదు, అది బాబాసాహెబ్ అంబేద్కరే వచ్చి చెప్పాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ బాప్తిజం తీసుకున్నాడో లేదో మీరు నేను ఎలా చెప్పగలం? ఒకవేళ సీక్రెట్గా వెళ్ళి బాప్తిజం తీసుకున్నాడేమో, తర్వాత బుద్ధిజంలోకి వెళ్ళాడేమో. లేకపోతే బాప్తిజం తీసుకోకుండా క్రీస్తుని ఆరాధిస్తూ బుద్ధిజంలోకి వెళ్ళాడేమో. ఎందుకంటే ఈ క్రిస్టియానిటీ అన్నది ఈ ఈ మాట దేశంలో ఈ మాట ఈ మాట ఎవరు మను చెప్పినా, ధర్మశాస్త్రాన్ని, హర్ష కుమార్ గారు, క్రిస్టియానిటీ అన్నది ఐ స్ట్రాంగ్లీ క్రిస్టియానిటీ అన్నది మను ధర్మశాస్త్రాన్ని నిర్మూలించింది. ఐ స్ట్రాంగ్లీ అబ్జెక్ట్ యూ. మను ధర్మశాస్త్రం అన్నది నిర్మూలించి అబాలిషన్ ఆఫ్ హిందూ యాక్ట్స్. ఐ స్ట్రాంగ్లీ అబ్జెక్ట్ యూ. ఎందుకంటే ఈ మాట ఎవరు చెప్పినా కూడా నమ్మేవాళ్ళేమో, కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ బాటలో నడుస్తున్నటువంటి మీరు చెప్తుంటే నేను నమ్మలేకపోతున్నాను. అసలు ఏంటిది మీరు ఇలా మాట్లాడటం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకున్నాడు లేదు మీకు తెలుసా, నాకు తెలుసా? బాబాసాహెబ్ అంబేద్కర్ 7 లక్షల మందితో బుద్ధిజం తీసుకున్నాడు అన్నది అందరికీ తెలిసిన సత్యం. 1950 దాన్ని ఏప్రిల్ 15th నాగ్పూర్ లో తీసుకున్నారు ఆయన బౌద్ధ ధర్మ దాన్ని దీక్ష. దాన్ని వక్రీకరించి మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ బాప్తిసం తీసుకున్నాడు అని అంటే మనం ఏం చెప్పగలం? నేను వక్రీకరించలేదు హర్ష కుమార్ గారు, నేను వక్రీకరించలేదు. పాస్టర్ పగడాల ప్రవీణ్ చెప్పాడు, ఆ వీడియో సాక్ష్యం ఉంది.
దయచేసి మీరు అది కూడా చూడండి. ఆయన్ని మీరు ప్రపంచ మేధావి అనే ముందు, చూస్తా. చారిత్రక మీరు వాస్తవాలు ఇప్పుడు అతని దగ్గర చెప్పారు చాలా కాబట్టి ఉన్నాయనే ముందు. నేను అన్ని వీడియోలు చూడలేదు. నేను అన్ని వీడియోలు చూడలేదు, చూస్తా. నేను అందుకనే మీకు చెప్తున్నాను, నేను అందుకనే మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మీరు ఆయన, నాకు పాస్టర్ ఓకే, పగడాల చూస్తా. ప్రవీణ్కి మీరు 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 ఇవ్వటంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఆయన ప్రపంచ మేధావిగా చూడటం అంటే, జై భీమ్ గాళ్ళు అని బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఆయన్ని విమర్శించేటువంటి వాళ్ళు విమర్శించాడు అతను. ఇది మస్తుగా చూడండి దయచేసి మీరు. అతను అతని వీడియోల్లో నేను మంచిని చూశాను. యా అతని వీడియోల్లో నేను క్రిస్టియానిటీ ఏ రకంగా ఉంటుందో చూశాను. బుద్ధిజంలో క్రిస్టియానిటీని వెతకడానికి ప్రయత్నించాడు ప్రవీణ్ పగడాల. ఆ వీడియో చూశాను. కానీ జై భీమ్ గాళ్ళు అన్న వీడియో చూడలేదు సార్. ఐఎమ్ యా సారీ. హర్ష్ కుమార్ గారు, థ్యాంక్స్. వన్స్ అగైన్ సాల్యూట్ యువర్ హానెస్టీ. వన్స్ అగైన్ సాల్యూట్ యువర్ హానెస్టీ. నిజంగా నేను చూశాను కాబట్టి నేను నేను మీకు ఖచ్చితంగా చెప్తున్నాను హర్ష్ కుమార్ గారు. లెట్స్ కన్క్లూడ్ హర్ష్ కుమార్ గారు. ఇప్పుడు టు బి ఫ్రాంక్ ఏంటంటే, చాలా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు మిమ్మల్ని. నేను కూడా రాయల్ ఎన్ఫీల్డ్ వేసుకుని వస్తాను అక్కడికి వెళ్ళి స్పాట్ లో, నేను కూడా చచ్చిపోతానా, ఇప్పుడు కూడా అలాగే. రెడీ. యా, అలాగే అలాగే ఇప్పుడు కూడా రెడీ నేను. అవును, ఈరోజు ఛాలెంజ్ ఎవరైనా సరే ముందుకు వచ్చి ఛాలెంజ్ చేయమనండి. వచ్చి వెళ్తాను నేను. ఎగ్జాక్ట్లీ హర్ష్ కుమార్ గారు, మీరు అంత ఛాలెంజ్ చేసినా మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు. ఇంకొక థింగ్ ఏంటంటే, అసలు సొంత కుటుంబ సభ్యులకే లేనటువంటి దురద హర్ష్ కుమార్ గారికి ఎందుకు అని చెప్పి మిమ్మల్ని ట్రోల్ చేసినా కూడా మీరు వెనక్కి తగ్గట్లేదు. ఐ వాంట్ గివ్ వన్ కన్క్లూజన్ దిస్ స్టేట్మెంట్ ఈ ఈ ఇంటరాక్టివ్ సెషన్ కి. హర్ష్ కుమార్ గారు, ఏంటి రాబోయే రోజుల్లో మీ పోరాటము? అలా కాదు, ఎవడేమనుకుంటే నాకేంటంటే, ఉమ్, నేను ఎలా ఉన్నానో నాకు తెలుసు. నేను ఎందుకు చేస్తున్నానో నాకు తెలుసు. ఎవడ బచ్చగాళ్ళు ఎంతో మంది ఏదో అనుకుంటారు. ఉమ్, అన్ని నేను ఎందుకు పట్టించుకుంటాను? ట్రోల్ చేసిన బచ్చగాళ్ళు కానీ నన్ను ఎవడన్నా అన్నాళ్ళు గారి గురించి నేను ఎందుకు పట్టించుకుంటాను? ఎవడి గురించి పట్టించుకోను. అవి రైట్ చదవను నేను. రైట్. థ్యాంక్ యూ. ఒక ప్రశ్నతో ముగిద్దాం హర్ష్ కుమార్ గారు. లాస్ట్ ప్రశ్న. రాబోయే రోజుల్లో ఈ కేసు గురించి మీపై విమర్శలు రావచ్చు, ఆరోపణలు రావచ్చు, అంతకు మించి రాజకీయ ఒత్తిళ్లు వచ్చేటువంటి ఛాన్స్ కూడా ఉంది. ఒకవేళ కనుక అలాంటి పొలిటికల్ ప్రెషర్స్ కనుక వస్తే, వాట్ ఈస్ యువర్ ఆన్సర్? లెట్స్ కన్క్లూడ్ విత్ యువర్ ఆన్సర్. ఏమండి, నేను దీనికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే, ఒక కేసు ఎఫ్ఐఆర్ కూడా వేయడానికి లేదని ఎఫ్ఐఆర్ వేసిన ఇన్స్పెక్టరే నాన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు చెప్పిన స్టేట్మెంట్. ఆ కేసులో 48 రోజులు ఉన్నాను నేను. ఓకే. నేను ఎక్కడ తగ్గలేదు. అవును. జైళ్ళు, శిక్షలు ఏమి కొత్త కాదు నాకు. యూనివర్సిటీలో యాజిటేషన్లో జైలుకి వెళ్ళాను. తర్వాత వగ్గవీటి రంగా చనిపోయినప్పుడు టెర్రరిస్ట్ యాక్ట్ పెట్టి ఇదే తెలుగుదేశం 4 రోజులు జైల్లో ఉంచింది. లాస్ట్ పుష్కరాల టైంలో ఆహార దీక్ష ఉంటుంటే చంద్రబాబు నాయుడు 18 రోజులు జైల్లో పెట్టించాడు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు వచ్చినా నన్ను హౌస్ అరెస్ట్. జగన్మోహన్ రెడ్డి 48 రోజులు పెట్టించాడు. నేనేమి ఆర్థిక నేరాలు చేసి చేయలేదు. ఒక సత్యం వైపు ఏ క్యాస్ట్ అయినా ఎవరైనా నిలబడే తత్వం ఉన్న మనిషిని నేను. కాబట్టి ఈ సమాధానంలో మీ సమాధానం వెతుక్కోండి సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్. చాలా హెక్టిక్ టెన్షన్ లో ఉండి, చాలా దాంట్లో ఉండి కూడా ఎన్నో అనుమానాలకి మీరు నివృత్తి ఓపికగా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ హర్ష్ కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.